ప్రేమిస్తున్నారు. లోక సంబంధమైన వ్యామోహంలో పడి పతనమైపోతున్నారు, నలిగి నశించిపోతున్నారు. అందుకే నీ కొరకు యేసయ్య ఈ సందేశం అందించడానికి దైవజనుడు నీ కోసం పంపించాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. యవన బిడ్డలారా, యేసు కోసం బ్రతకండి, యేసు చెప్పిన మార్గంలో బ్రతకండి, సకల సమాజాన్ని యేసు కోసం సంపాదించండి, నీతి న్యాయములతో బ్రతకండి. యేసు రాకడ వచ్చేస్తుంది. ఆయన వచ్చేసరికి సిద్ధపడే వారి గుంపులో ఉండాలి. మారదాం, యేసు పాదాల చెంత చేరదాం, యేసయ్య ఇచ్చే గొప్ప భాగ్యాన్ని పొందుదాం. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీ అందరికీ నేను నిండు మనసుతో వందనాలు తెలియపరుస్తూ, ఒక్క అవకాశం ఇచ్చి చూడు, యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు నాన్న. హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆయన తప్పకుండా మారుస్తాడు. ఎన్నిసార్లు ఓడిపోయావో పర్వాలేదు, ఈసారి దేవుని మీద ఆనుకొని మరలా ప్రయత్నం చేయు. నువ్వు వ్యాపారంలో గెలుస్తావు, చదువుల్లో గెలుస్తావు, ఉద్యోగాల విషయంలో గెలుస్తావు, ముందున్న భవిష్యత్తులో జయిస్తావు. జయ జీవితం నీకు ఇవ్వడానికే దేవుడు ఆశపడుతున్నాడు కనుక యవన బిడ్డలారా, లోకం వైపు చూడొద్దు. బుజ్జి దీపిక, లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. ఆకర్షించే వాటిని ఎప్పుడు నీ మనసులోనికి